అందరికీ నమస్కారం. నవరాత్రుల 9 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణంలో మనమిప్పుడు చివరి అత్యంత ముఖ్యమైన ఘట్టాలికి చేరుకున్నాం. ఈరోజు మనం దేవత యొక్క అంతిమ స్వరూపం మహానవమి నాడు పూజలందుకునే సిద్ధిదాత్రీదేవి గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ 9 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అసలు మనకు లభించే చివరి బహుమానమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఈ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనమిప్పుడు 9దో రోజు అంటే మహానవమికి వచ్చేశాం. ఇది కేవలం పండుగ ముగింపు రోజు కాదు, ఇది సంపూర్ణతకు, దైవిక జ్ఞానానికి ప్రతీక. ఈ రోజున పూజించే సిద్ధిదాత్రీ దేవి ఈ మొత్తం ప్రయాణం యొక్క పరాకాష్ఠను సూచిస్తుందన్నమాట. సాంప్రదాయకంగా చూస్తే ఈ చివరి రోజుకి సంబంధించిన రంగు ఊద. ఈ రంగు కేవలం చూడ్డానికి అందంగా ఉంటుందని కాదు, దీని వెనుక లోతైన అర్థముంది. ఇది ఉన్నతమైన ఆశయాలను, ఆధ్యాత్మికతను, ఇంకా దైవిక జ్ఞానాన్ని సూచిస్తుంది. సరే, ఇప్పుడు ఆమె పేరులోని అర్థాన్ని కొంచెం విడమరిచి చూద్దాం. ఎందుకంటే ఆమె తత్వం, ఆమె శక్తి అంతా కూడా ఆ పేరులోనే దాగి ఉంది. ఆమె పేరులో మొదటి భాగం సిద్ధి. సిద్ధి అంటే అతీంద్రియ శక్తులు లేదా ఆధ్యాత్మిక సాధన ద్వారా లభించే గొప్ప విజయాలు. ఇది సాధారణమైనవి కావు, చాలా లోతైన సాధన చేస్తే వచ్చే ఫలితాలన్నమాట. ఇక రెండో భాగం దాత్రి. దాత్రి అంటే చాలా సులభం, ఇచ్చేది లేదా ప్రసాదించేది అని అర్థం. సో ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? సిద్ధిదాత్రి అంటే ఆధ్యాత్మిక శక్తులను, పరిపూర్ణతను ప్రసాదించేది అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. భక్తులు కోరుకునే ఆ అంతిమ లక్ష్యం మొత్తం ఆమె పేరులోనే నిక్షిప్తమై ఉంది. ఆమె అపారమైన శక్తిని, ప్రాముఖ్యతను వివరించటానికి మన పురాణాల్లో ఒక చాలా ముఖ్యమైన కథ ఉంది. ఆ కథే శివుడు ఆయన అర్ధనారీశ్వర రూపానికి సంబంధించింది. పురాణాల ప్రకారం శివుడి శరీరంలోని సగభాగం శక్తి స్వరూపం అవ్వడానికి కారణం సిద్ధిదాత్రీదేవి ప్రసాదించిన సిద్ధులేనట. ఆమె ఆశీర్వాదంతోనే శివుడు పురుష, స్త్రీ శక్తుల సంపూర్ణ ఏకీకృత రూపమైన అర్ధనారీశ్వరుడిగా పరిపూర్ణతను పొందాడు. ఒకవైపు శివుని పురుషశక్తి, మరోవైపు శక్తి యొక్క స్త్రీతత్వం. సిద్ధిదాత్రి ఆశీర్వాదమే ఈ రెండింటినీ ఏకం చేసి ఈ విశ్వంలో ఒక సమతుల్యతను సృష్టించింది. ఇది ఆధ్యాత్మిక ఐక్యతకు ఒక గొప్ప ప్రతీక. ఇప్పటిదాకా ఆమె పేరు, కథ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆమె భౌతిక రూపం వైపు దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఆమె రూపంలోని ప్రతి అంశానికి, ప్రతి ఆభరణానికి ఒక లోతైన అర్థం, ఒక సందేశం ఉంటాయి. ఆమె చతుర్భుజాలతో అంటే 4 చేతులతో మనకు దర్శనమిస్తుంది. ఆమె చేతుల్లో పద్మం, గద, శంఖం మరియు సుదర్శన చక్రం ఉంటాయి. ఇవన్నీ జ్ఞానానికి, శక్తికి, పవిత్రతకు ఇంకా ధర్మానికి ప్రతీకులుగా నిలిచే దైవిక సాధనాలు. ఆమె సాధారణంగా కమలం పువ్వు మీద లేదా సింహం మీద కూర్చొనుంటుంది. ఆమె ముఖంలో కనిపించే ఆ ప్రశాంతమైన, దైవికమైన భావం ఆమె స్వరూపమైన పరిపూర్ణతను, జ్ఞానోదయాన్ని ప్రతిబింబిస్తుంది. సరే, వీటన్నిటినీ బట్టి మనకు ఏమర్థమవుతోంది? సిద్ధిదాత్రీదేవి సూచించే అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యమేంటి? ఈ చివరి రోజున భక్తులు ఆమె నుంచి ఏమాశిస్తారో ఇప్పుడు చూద్దాం. భక్తులు ఆమె నుంచి ఆధ్యాత్మిక జాగృతిని కోరుకుంటారు. తమలో తాము చేసుకుంటున్న అంతర్గత పరివర్తన సంపూర్ణమవ్వాలని ఆశిస్తారు. మనస్సుకి, ఆత్మకి మధ్య సామరస్యాన్ని, జ్ఞానాన్ని, స్పష్టతను, అంతిమంగా అంతర్గత శాంతిని, జ్ఞానోదయాన్ని ఆశిస్తారు. ఇవే కదా నవరాత్రి ప్రయాణం యొక్క అసలైన ఫలాలు. ఇదిగో ఆమెకు అంకితం చేయబడిన మంత్రం. ఓం దేవి సిద్ధిదాత్రై నమః. ఈ మంత్రం ఒక ధ్యాన కేంద్రంగా, ఆమెకు మన గౌరవాన్ని తెలిపే సూచకంగా, ఆమె అనుగ్రహాన్ని కోరడానికి ఒక మార్గంగా నిలుస్తుంది. 9 రోజుల ఈ ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. కాని ఇది మనలో ఒక కొత్త ప్రశ్నను రేకెత్తిస్తోంది. జ్ఞానం సిద్ధించి, పరిపూర్ణతను చేరుకున్న తరువాత తదుపరి ప్రయాణం ఏమిటి? ఆలోచించండి.